హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగాది స్పెషల్ ఎపిసోడ్కి మీ అందరికీ వెల్కమ్. స్పెషల్ మామిడికాయ పులిహోర. ముందుగా మనం దీనికి పైన తొక్కు తీసేసుకోవాలి. ఈ రకంగా ఇప్పుడు ఒకసారి మామిడికాయ పులిహోరకి ఏమేమి కావాలో చూడండి. వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు. ముందుగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగపప్పు కూడా వేసుకోవాలి, పచ్చెనపప్పు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలి, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగా ఎంగ వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకోవాలి. సుమారు 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. పచ్చిదనం అనేది పూర్తిగా పోవాలి. చూడండి, నూనె సపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. అంతే, అయిపోయింది. ఇది ఇలాగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక వారం రోజులు ఉంటుంది. అన్నం వాసన కొంచెం డిఫరెంట్గా ఉంది కదా మమ్మీ. మామిడికాయ ఫ్లేవర్. అన్నం ఫస్ట్ చల్లారుకుంటే పులిహోర బాగా వస్తుంది. మామిడికాయ పులిహోర టేస్ట్ చేస్తున్నాం. అద్భుతంగా ఉంది టేస్ట్ మటుకు. మీరు కూడా ఈ ఉగాదికి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంది.